ఇప్పుడు బెయిల్ ఇవ్వలేం కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు చెప్పేసింది ఆల్రెడీ. నేటి నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్ట్, ఇంజనీర్లు అధికారులు కాంట్రాక్టర్ల క్రాస్ ఎగ్జామినేషన్, రోజుకు 3 చొప్పున విచారణ, పొద్దున మధ్యాహ్నం కలిపి 2 సెషన్స్. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ ఎంక్వైరీ కమిషన్ బుధవారం నుంచి ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది. ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఓపెన్ కోర్టు ఎంక్వైరీ చేపట్టనుంది. ఇందుకోసం బీఆర్కే భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, తీసుకున్న ఆధారాలు, సమన్లు జారీ చేసి వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ బృందం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. దాదాపు 30 మందిని ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. రోజుకి 2-3 చొప్పున వారం 10 రోజులు ఓపెన్ కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో అందే అంశాలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రస్తావించినట్టు తెలిసింది. ఎన్డీఎస్ఏ చైర్పర్సన్ ను కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్ నాగేందర్ రావును కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు 2 సెషన్స్గా బహిరంగ విచారణ చేపట్టనుంది. హైకోర్టులు, సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే లైవ్ ఇస్తూ ఉన్నాయో కొన్ని కేసులకు సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి కూడా లైవ్ ఇవ్వండి సార్. నా రిక్వెస్ట్ ఇది ఒక్కటే, మీరు ఈ లైవ్ సెటప్ చేసి ఇది గనక మీరు మాట్లాడగలిగితే, ఇది లైవ్లో గనక తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా క్రాస్ క్వశ్చనింగ్ చేయగలిగితే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు కాళేశ్వరం నిజంగా మంచి జరిగిందా చెడు జరిగిందా అనేటువంటిది. ఎస్, కాళేశ్వరం వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కట్టడం వల్ల కొన్ని జిల్లాల్లో, కొన్ని ఏరియాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది, కాదని నేనా. కానీ కాళేశ్వరం వల్ల నిజంగా ఎంత మేలు జరిగింది, ఎంత నష్టం జరిగింది అంటే మేలు కంటే కూడా నష్టం ఎక్కువ జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కేవలం కరెంటు బిల్లులు కొన్ని 100 కోట్లు కడతా ఉన్నాం. దానివల్ల ఎన్ని లక్షల ఎకరాలకి నిజంగా నీరు వచ్చిందా అనేటువంటి లెక్కలు బయటికి తీయాలి. తోటలు కొంచెం నీళ్లుంటే చాలు అని పెంచేటువంటి నిమ్మ, బత్తాయి, దానిమ్మ లాంటి తోటలు ఏవైతే, దానిమ్మ రాదనుకుంటా దీంట్లో, నిమ్మ, బత్తాయి లాంటి తోటలు ఏవైతే ఉన్నాయో, కొంచెం నీళ్లు ఉంటే చాలు అనేటువంటి తోటల్లో ఇవాళ వాటర్ లెవెల్ ఎక్కువైపోయి అలాంటి తోటలు కనిపించకుండా కొన్ని జిల్లాలో తయారయ్యాయి. ఇది ఎంతమందికి తెలుసు? ముంపు గ్రామాల పరిస్థితులు ఏంది ఎంతమందికి తెలుసు? ఆ ముంపు గ్రామాలు సరే, ఒక చోటుకి నీళ్ళు ఇవ్వాలంటే ఇంకో చోట ముంపు గ్రామాలు ఏర్పడతాయి, కాదని నేనన్నా. దీని వెనకాల జరిగినటువంటి మిగిలిన కుట్ర కోణం ఏంది? మిగిలిన కోట్ల రూపాయల కుంభకోణం ఏంది? అవి కూడా అన్ని బయటపడాలి. ఏదేమైనా క్రాస్ ఎగ్జామినేషన్ బహిరంగంగా జరుగుతుందంటే నేను సంతోషిస్తూ ఉన్నా, కానీ దీన్ని లైవ్లో పెట్టండి.